లాస్ట్ సీజన్ లో మన ఆర్సీబీ చూపించిన తుఫాన్ అంతా ఇంత కాదు, వాళ్ళ పర్ఫార్మెన్స్ తో మొత్తం తగలెట్టేశారు. నెక్స్ట్ సీజన్ లో అంతకంటే పెద్ద పరిశ్రమ చూపించడానికి వస్తున్నారు. ఇప్పటికీ క్వాలిటీ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుని కోర్ టీమ్ ని అలానే కట్టుబడేశారు. అయినా కానీ ఆర్సీబీ దగ్గర డీసెంట్ పర్సన్ ఉంటే కనిపిస్తుంది. ఎలా అంటే ఈ పర్స్ చూస్తుంటే కొంతమంది స్టార్ ప్లేయర్స్ కోసం డిస్పరేట్ బిడ్డింగ్ కి వెళ్తారేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా పెద్ద స్టార్ ప్లేయర్ ని తీసుకునేంత స్పేస్ వీళ్ళ దగ్గర ఉంది. అలాంటిది మనకి ఏ పొజిషన్స్ ఎంప్టీగా ఉన్నాయి, ఆ పొజిషన్స్ లో ఎవరిని టార్గెట్ చేయొచ్చు, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఆర్సీబీ అయితే మొత్తం 17 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఇంకా 8 ప్లేయర్స్ వరకు కొనుక్కోవచ్చు. దీంట్లో 2 ఫారిన్ స్లాట్స్ ఎంటీగా ఉన్నాయి. ఇక పర్స్ చూసుకుంటే 16,40,00,000 అమౌంట్ ఉంది. ఈసారి 5th హైయెస్ట్ పర్స్ మన వాళ్ళ దగ్గర ఉంది. ఒక డిఫెండింగ్ ఛాంపియన్ టీం దగ్గర ఎంత పర్స్ అంటే చిన్న విషయం ఏమీ కాదు. షూర్లీ ఆర్సీబీ నుండి క్వాలిటీ బిడ్డింగ్ చూడొచ్చు. ఇక వీళ్ళ ప్లేయింగ్ 12 ని బేస్ చేసి ఏ పొజిషన్స్ ఎంటీగా ఉన్నాయి అని చూసుకుంటే ఓపెనర్స్ గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో దేవదూత్ పడిక్కల్, 4 లో కెప్టెన్ రజత్ పడిద్దర్ ఆడతారు. ఇక నెంబర్ 5 పొజిషన్ వేకెంట్ గా కనిపిస్తుంది. నెంబర్ 6 లో జితేష్ శర్మ, 7 లో టిమ్ డేవిడ్, 8 లో కునాల్ పాండ్యా, 9 లో భువనేశ్వర్ కుమార్, 10 లో జోస్ సెజలుడ్, 11 లో ఎస్ దయాల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయేష్ శర్మ ఆడతారు. ఎక్సెప్ట్ నెంబర్ 5 వీళ్ళకి ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ఇన్ఫాక్ట్ ఆ పొజిషన్ నేను వదిలేశాను కానీ రొమారియో షెఫర్డ్ తో అది కూడా ఫిల్ అయిపోయి ఉండేది. అలా చేస్తే వీళ్ళు ఆప్షన్ లోకి వచ్చి ఏం చేస్తారు చెప్పండి. ఇక వీళ్ళ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే ఫిల్ సాల్ట్ కి జోకో బద్దల్ బ్యాకప్ గా ఉంటే కునాల్ పాండ్యాకి స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్ కి రొమారియో షెఫర్డ్, హెజలుడ్ కి నువాన్ తుషారావ్, భువీకి రసిక్ సలాం అండ్ అభినందన్ సింగ్ బ్యాకప్ ఆప్షన్స్ గా ఉన్నారు. అండ్ ఒక ఫారిన్ ఓపెనింగ్ బ్యాటర్, ఒక స్పిన్ ఆల్ రౌండర్, ఒక ఫారిన్ స్పిన్నర్, 2 ఇండియన్ బ్యాకప్ పేసర్స్ అండ్ ఒక ఫారిన్ పేసర్ బ్యాకప్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు మన టార్గెట్ ప్లేయింగ్ 12 ఒక బ్యాటర్ తో పాటు బ్యాకప్ గా 5 to 6 ప్లేయర్స్ ని కొనుక్కోవాలి. ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే నెంబర్ 5 బ్యాటర్. ఆప్షన్ చూసుకుంటే కెమెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్, డేవిడ్ మిల్లర్, వెంకీ అయ్యర్, ఆండ్రే రసెల్ అండ్ దక్షిణ్ సెన్గా. ఆప్షన్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. మరి మన వాళ్ళ దగ్గర మంచి పరిస్థితి ఉంది కాబట్టి పెద్ద ప్లేయర్ కోసమే వెళ్తారు. ఇక ఫస్ట్ టార్గెట్ అబ్సల్యూట్లీ కెమెరాన్ గ్రీన్. నాకు తెలిసి ఆర్సీబీ ఈసారి ఆప్షన్ లో ఇతని కోసమే వస్తారేమో. ఎందుకంటే ఈ నెంబర్ 5 పొజిషన్ కి ఇతని కంటే మరి ఇంకెవరు సెట్ అవ్వరేమో. దాంట్లోనూ గ్రీన్ వస్తే డబుల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ముందుగా బ్యాటింగ్ లైనప్ లో వాళ్ళకి తిరుగుండదు. లాస్ట్ సీజన్ లో లివింగ్స్టన్ పెద్దగా పర్ఫామ్ చేయకపోవడంతో మిడిల్ ఆర్డర్ లో కొన్ని చేంజెస్ జరిగాయి. అదే ఇప్పుడు గ్రీన్ వస్తే టాప్ 8 వరకు బ్యాటింగ్ మొత్తం సెట్ అయిపోతుంది. మెయిన్లీ గ్రీన్ మిడిల్ ఆర్డర్ లో ఉంటే టాప్ ఆర్డర్ భయం లేకుండా ఇంకా బాధిస్తారు. ఎలానో తర్వాత పడిద్దర్, గ్రీన్, జితేష్ డేవిడ్ వీళ్ళంతా ఉన్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు ఫీల్డర్స్ ఇంటెన్షన్ తో ఆడతారు. ఇట్ మీన్స్ మిగతా ప్లేయర్స్ పైన ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మరో అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ ఏ 4th సీమర్ గా యూజ్ అవుతాడు. ఇలాంటి ఒక పేస్ ఆల్రౌండర్ టీంలో ఉంటే కావాల్సినప్పుడు ఆ థర్డ్ పేసర్ ని రొటేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎస్ఐఎల్ పర్ఫామ్ చేయకపోయినప్పుడు ఏ బాధ లేకుండా వేరే వాళ్ళని ఆడిపించుకోవచ్చు. ఇన్ ఫ్యాక్ట్ కెమెరాన్ గ్రీన్ యాజ్ ఏ థర్డ్ సీమర్ గా ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తాడు. అలాంటప్పుడు మీరు మిగతా పేసర్స్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఆల్రెడీ పాస్ట్ ని ఫ్రాంచైజ్ కాడున్నాడు కాబట్టి ఆర్సీబీ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు కానీ వీళ్ళకి గ్రీన్ దొరుకుతాడంటే నాట్ రియల్లీ. ఇప్పటికే కేకేఆర్ కెమెరాన్ ఎప్పుడు వస్తాడా అని కెమెరాలో కాసుకొని కూర్చున్నారు. వాళ్ళ దగ్గర 63 కోట్ల హైపర్స్ ఉంది కాబట్టి గ్రీన్ బై చేయడం పెద్ద మ్యాటర్ కాదు. మరి తన్ని ఆర్సీబీ కొనలేరా అంటే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడంటే ఇన్ కేస్ వెంకీ అయ్యర్ అండ్ పత్రానా ఇలాంటి ప్లేయర్స్ ఆప్షన్ లో ముందేస్తే వీళ్ళని ఖచ్చితంగా కొనడానికి కేకేఆర్ వెళ్తారు కాబట్టి లాస్ట్ లో గ్రీన్ ని బై చేయడానికి వాళ్ళకి డబ్బులు సరిపోవు. అంటే పత్రానా అండ్ అయ్యర్ వీళ్ళిద్దరు నాకు 35 కోట్లు కొంటే అలాంటప్పుడు వీళ్ళకి 28 కోట్ల అమౌంట్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ లో గ్రీన్ కోసం వెళ్తే మిగతా ప్లేయర్స్ ని కొనలేరు. సో అలాంటి సిచ్యువేషన్ కేకేఆర్ కి రావాలని ఆర్సీబీ కోరుకుంటారు. ఎలా లేదన్నా గ్రీన్ కోసం ఆర్సీబీ ఒక 13 కోట్ల వరకు వెళ్తారు. అదర్వైజ్ దొరకకపోతే కేకేఆర్ కి హ్యాండ్ ఇచ్చి వేరే ప్లేయర్ కోసం చూసుకోవడమే. ఇక గ్రీన్ దొరకకపోతే సెకండ్ చాయిస్ గా ఆండ్రే రసెల్ కనిపిస్తున్నాడు. సేమ్ లైక్ గ్రీన్ ఎలానో ఇతను అలానే. ఆండ్రే రసెల్ మంచి బ్యాటింగ్ పేస్ ఆల్రౌండర్. ఇక్కడ ఇతన్ని తీసుకుంటే ఆర్సీబీ వాళ్ళ లైనప్ లో ఒక చిన్న చేంజ్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే జితేష్ శర్మని నెంబర్ 5 కి ప్రమోట్ చేసి రసెల్ ని నెంబర్ 6 లో ఆడించాలి. బికాజ్ జితేష్ శర్మ మిడిల్ ఆర్డర్ లో కంఫర్టబుల్ గా ఆడగలడు. అలాంటప్పుడు రసెల్ ని ఫినిషింగ్ రోల్ లో తీసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ ఎలా అయితే మీకు 4th పేసర్ గా ఉపయోగపడతాడు ఇతను అలానే యూజ్ అవుతాడు. అట్ ద సేమ్ టైం మరో అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్సీబీ డెత్ ఓవర్స్ లో కొంతవరకు వీక్ గా కనిపిస్తున్నారు. మరి రసల్కేమో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా మంచి రెప్యుటేషన్ ఉంది. సో ఇతను ఇస్తే వేళ కన్సర్న్ తీరుతుంది. దాంట్లోనే చిన్న స్వామి చిన్న వెన్యూ కాబట్టి ఇతను కొట్టడికి బాల్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. ఆల్రెడీ పాస్టల్ రసెల్ ఇక్కడ చిత్తగొట్టేశాడు. సో చిన్న స్వామిలో ఇలాంటి పెద్ద సమస్య ఆర్సీబీ లైనప్ మామూలుగా ఉండదు. ఫైనల్ ఇక్కడ కూడా అందరికీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే రసెల్ బడ్జెట్ లో దొరుకుతాడా అని. మరి గ్రీన్ కి ఎలా అయితే ఒక 13 కోట్ల వరకు ప్రైస్ పెట్టుకుంటారో ఇతనికి అంతే అమౌంట్ పెట్టుకోవాలి. రసెల్ కి 13 కోట్లు అంటే రియల్లీ వర్తే. అయితే కొంతమందికి మళ్ళీ డౌట్ ఉండొచ్చు,
మన దగ్గర రుమాజీ షెఫర్డ్ ఉన్నాడు కదా, రాసులు ఎందుకని ఆఫ్ కోర్స్ ఉండొచ్చు, కానీ ఇతన్ని తీసుకుంటుంది ఒక బ్యాటింగ్ కోసమే కాదు, యాజ్ ఏ బౌలర్ గా కూడా యూజ్ అవుతాడు అని. దాంట్లోనూ డెత్ ఓవర్స్ లో కన్సర్న్ పోతుంది కాబట్టి షూర్లీ టార్గెట్ చేస్తారు. ఒకవేళ ఇతను కూడా దొరకపోతే థర్డ్ చాయిస్ గా మ్యాక్సీ కోసం వెళ్తారు. ముందు చెప్పుకుని ఇద్దరు ఎక్కువ ప్రైజ్లు దొరికితే ఇతను తక్కువలో దొరికేస్తాడు. దాంట్లోనూ ఎంతైనా ఫార్మర్ ప్లేయర్, మళ్ళీ మన ప్లేయర్ ని తెచ్చుకుందాం అనే థాట్ ఉంటుంది. మీరు చూస్తే వాళ్ళకి ప్లేయింగ్ ఫోల్ లో థర్డ్ స్పిన్నర్ లేడు, సో ఇతను యూజ్ అవుతాడు. మ్యాక్సీ ఎలా లేదన్నా 3 నుండి 5 కోట్ల రూపాయలను దొరికేస్తాడు. ఇతని ఫామ్ అంతలా బాగాలేదు, మాకు తక్కువ బడ్జెట్ లో మంచి బ్యాటర్ కావాలనుకుంటే అబ్సల్యూట్లీ డేవిడ్ మిల్లర్ గ్రేట్ చాయిస్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన నెంబర్ 5 పొజిషన్ కి ఇతను బాగా సూట్ అవుతాడు. మెయిన్లీ మిల్లర్ బలం కూడా ఈ పొజిషనే, దాంట్లోనూ చిన్న వెన్యూ కాబట్టి మిల్లర్ అతని హిట్టింగ్ తో బౌలర్స్ అందరినీ కిల్ చేస్తాడు. ఆల్సో మనకి నెంబర్ 4 లో పడిదర్ లాంటి రైట్ హ్యాండ్ బ్యాటర్, తర్వాత జితేష్ అండ్ డేవిడ్ వీళ్ళిద్దరూ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉంటారు కాబట్టి సో మధ్యలో మిల్లర్ లాంటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉంటే రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ పార్ట్ ఏంటంటే ఇతను మనకి బౌలింగ్ లో యూజ్ అవ్వడు, అంటే మీకు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉండదు. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మిల్లర్ తక్కువ ప్రైస్ కి దొరికిస్తాడు, అంటే 6 కోట్ల రూపాయలను కొనుక్కోవచ్చు. షూర్ షాట్ గా టార్గెట్ లిస్ట్ లో ఉంటాడు. లేదు మాకు ఇంకా తక్కువ బడ్జెట్ లో ఒక క్వాలిటీ ఆల్రౌండర్ కావాలనుకుంటే దర్శన్ శన్కా కూడా ఉన్నాడు. ఇతనైతే క్వాలిటీ పేస్ ఆల్రౌండర్, ఈ పొజిషన్ కి చాలా బాగా సూట్ అవుతాడు. ఇన్ కేస్ ఫారిన్ బ్యాటర్స్ కాకుండా ఇండియన్ బ్యాటర్స్ కావాలి అని ఇంటెన్షన్ ఉంటే డెఫినెట్లీ వెంకీ అయ్యర్ గ్రేట్ ఆప్షన్. ఇతనైతే వెరీ గుడ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్, నెంబర్ 5 లో ఆడగలడు, కానీ టాప్ ఆర్డర్లోనే మోర్ డేంజరస్ గా ఉంటాడు. ఇతను ఆర్సీబీ ఎందుకు టార్గెట్ చేస్తారు అంటున్నా అంటే లాస్ట్ టైం ఇతని కోసం 23 కోట్ల వరకు బిడ్డింగ్ చేశారు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు వేళ టాప్ ఆర్డర్ సెట్ అయిపోయింది. ఇన్ కేస్ మేము ఆయన్ని నెంబర్ 5 లో ఆడించగలము అనుకుంటే వెళ్తారు. దాంట్లో ఇతను ఒక ఇండియన్ ప్లేయర్, మిగతా ఏ ఫారిన్ బ్యాటర్ వచ్చినా వాళ్ళకి ఎక్కువ సీజన్స్ ఆడరు. అదే అయ్యర్ ఫ్యూచర్ స్టార్ గా పనికొస్తాడు. నాకు తెలిసి ఒక 11 కోట్ల వరకు వెళ్తారు, అంతకంటే ఎక్కువ పెట్టకపోవచ్చు. మోస్ట్లీ మిల్లర్ ఆర్ మ్యాక్స్వెల్ ఈ రెండే పాసిబుల్ బైస్ కావచ్చు. అయితే మన ఛానల్లో ఆప్షన్ కి సంబంధించి అన్ని రకాల వీడియోస్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ మీరు వెతుక్కోకుండా ఉండాలంటే వాళ్ళు లేట్ మావా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. ఇక మిగిలింది బ్యాకప్ టార్గెట్స్. ఫస్ట్లీ ఒక మిడిల్ ఓవర్స్ బౌలర్ కావాలి. రైట్ నో మీరు చూసుకుంటే రషీద్ సలాం అండ్ అభినందన్ లాంటి పవర్ ప్లే బ్యాకప్ బౌలర్స్ ఉన్నారు, కానీ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ కి ఎవరూ లేరు. ఆఫ్ కోర్స్ రషీద్ సలాం ఇప్పుడిప్పుడే డెత్ ఓవర్స్ లో ఇంప్రూవ్ అవుతున్నాడు, కానీ ఇతని పైన ఎక్కువ నమ్మకాలు పెట్టుకోలేం. మన దగ్గర ఎస్డీఎల్ లాంటి మిడిల్ ఓవర్స్ బౌలర్ ఉన్నాడు, కానీ ఇతను ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తాడో చెప్పలేం. ఐ మీన్ సీజన్ మొత్తం ఇతన్ని నమ్ముకోలేం. సో మంచి మిడిల్ అండ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కావాలి. ఆప్షన్ చూసుకుంటే మోహిత్ శర్మ అండ్ చేతన్ సకరియా రైట్ నో వీళ్ళిద్దరే టాప్ ఆప్షన్స్ గా కనిపిస్తున్నారు. మెయిన్లీ మోహిత్ శర్మ, ఇతనికైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇతని వేరియేషన్స్, ఇంటెలిజెన్స్ అండ్ కంట్రోల్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. పాస్ట్ లో చూసాం కదా, గుజరాత్ కి ఛాంపియన్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మీకు మోహిత్ శర్మ లాంటి డెత్ బౌలర్ ఉన్నాడంటే పవర్ ప్లేలో భువి అండ్ జోస్ మాక్సిమం ఓవర్స్ వేసుకోవచ్చు. ఇతనైతే ఎక్కువగా లెగ్ కటర్స్, సాఫ్ట్ కటర్స్ అండ్ హార్డ్ వేరియేషన్స్ వేస్తాడు. పేస్ విషయంలో బ్యాటర్స్ కి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వడు. రియల్లీ ఆర్సీబీకి మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ లో ఒక గోల్డెన్ ఎసెట్ గా మారుతాడు. ఇతను ఎలా లేదన్నా ఒక 5 year లోపలే దొరికేస్తాడు. ఇన్ కేస్ సిఎస్కే, కేకేఆర్ ఇలాంటి టీమ్స్ నుండి కాంపిటీషన్ నుండి దొరకకపోతే చేతన్ సకరియా కోసం వెళ్ళాలి. ఈవెన్ ఇతను చాలా మంచి బౌలర్, అవకాశాలు రాక మిగిలిపోయాడు, కానీ సకరియాకి మంచి పొటెన్షియల్ ఉంది. ఇతను ఎలా లేదన్నా ₹1 కోటి కంటే తక్కువగా దొరికిస్తాడు. ఆల్సో ఒక బ్యాకప్ ఇండియన్ స్పిన్నర్ కావాలి. ఇప్పటికే 3 ఉన్నారు, మళ్ళీ స్పిన్నర్ అవసరం అంటే ఆఫ్ కోర్స్ ఉన్నారు. దాంట్లో జెన్యూన్ వికెట్ టేకర్ ఒకరే. మెయిన్లీ సుయేష్ శర్మ సీజన్ మొత్తం కన్సిస్టెంట్ గా ఆడతాడు అని చెప్పలేము. అలాంటప్పుడు బ్యాకప్ గా వికెట్ టేకింగ్ స్పిన్నర్ అవసరం అయితే కనిపిస్తుంది. ఇంపార్టెంట్లీ విఘ్నేష్ పుత్తూర్ చాలా మంచి ఆప్షన్. ఆల్రెడీ ఈ సీజన్ లో చాలా ఇంప్రెస్ చేశాడు. వెరీ టాలెంటెడ్ బౌలర్, దాంట్లో ఒక మిస్టరీ స్పిన్నర్. ఇలాంటి యంగ్స్టర్ ఖచ్చితంగా పనికొస్తాడు. లేదు మా దగ్గర ఫారెన్ స్పిన్నర్స్ ఎవరూ లేరు, మాకు ఒక ఫారెన్ స్పిన్నర్ కావాలంటే వాణిడు అస్రంగా, మహేష్ తీక్షణ అండ్ ముజూబ్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా అస్రంగా చాలా మంచి చాయిస్. ఆల్రెడీ చిన్నస్వామిలో చాలా సక్సెస్ సాధించాడు. ఇతనిలో హై పేస్ వేరియేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా టీమ్ కి సెట్ అవుతాడు. ఇతను ఎప్పుడు తీసుకుంటారంటే ఇన్ కేస్ మాక్స్వెల్ ఆర్ మిల్లర్ ఇలాంటి బ్యాటర్ ని తీసుకుంటే అలాంటప్పుడు ఫారెన్ స్పిన్నర్ కోసం వెళ్తారు. బికాస్ నెంబర్ 5 బ్యాటర్ పర్ఫామ్ చేయకపోతే ఒక ఎక్స్ట్రా ఫారెన్ స్పిన్నర్ ని ఆడిపించుకోవచ్చు. అలానే ఒక ఫారెన్ పేసర్ కావాలి. మరీ పెద్ద ప్లేయర్ అయితే కాదు, కానీ బ్యాకప్ గా అవసరం ఉంటుంది. ఇంపార్టెంట్లీ గెలట్ క్వేట్జీ బాగా సూట్ అవుతాడు. ఇతనైతే ప్యూర్ డకెట్ పేసర్, దాంట్లోనే చిన్నస్వామి పిచ్ ఫ్లాట్ ఉంటుంది. పేస్ అండ్ బౌన్స్ ఉన్న బౌలర్స్ కి ఇక్కడ వికెట్ టేకింగ్ ఛాన్స్ ఎక్కువ. ఆల్సో ఒక ఇండియన్ బ్యాకప్ ఓపెనర్ అవసరం కూడా ఉంది. మెయిన్లీ మయాంక్ అగర్వాల్ అండ్ పృథ్వీ షా టాప్ చాయిసెస్.
కరెంట్లీ వీళ్ళిద్దరూ డొమెస్టిక్ లో దంచుకొడుతున్నారు. ఎలా లేదన్నా 3 కోట్ల రూపాయలను దొరికేస్తారు. ఒకరిని ఖచ్చితంగా తీసుకోవాలి. అలానే ఒక ఇండియన్ ఫినిషర్ కావాలి. మేబీ దీనికోసం అభినవ్ మనోహర్ ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇతనైతే ప్యూర్ పవర్ హిట్టర్, దాంట్లో కర్ణాటక లోకల్ బాయ్, సో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫైనల్ ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కూడా కావాలి. డొమెస్టిక్ లో బాగా పర్ఫామ్ చేస్తున్న ప్లేయర్ కోసం వెళ్ళొచ్చు. మెయిన్లీ ఆకాష్ కుమార్ చౌదరి డొమెస్టిక్ లో టాప్ పర్ఫార్మర్ గా ఉన్నాడు. లేదంటే వెన్స్ బెడీ మిడిల్ ఆర్డర్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ బ్యాటర్. వీళ్ళిద్దరిలో ఒకరి కోసం వెళ్ళాలి. ఇక వీళ్ళని టార్గెట్ చేస్తారు అనుకుంటున్నా. మరి ఎవరెవరి కోసం ఎంతెంత అమౌంట్ ఖర్చు పెట్టచ్చు అని చూసుకుంటే మ్యాక్స్వెల్ ఆర్ మిల్లర్ కోసం 6 CR, మోహిత్ శర్మ కోసం 3 CR, ఒక స్పిన్ బౌలర్ కోసం 1.5 CR, మైకా ఆర్ పృథ్వీ షా కోసం 3 CR, ఇండియన్ ఫినిషర్ కోసం 2 CR, ఆల్సో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కోసం 50 lakhs ఖర్చు పెట్టచ్చు. మరి మీ ఒపీనియన్ లో ఆర్సీబీ ఎవరిని టార్గెట్ చేస్తే బాగుంటుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. తర్వాత మీకు ఏ టీం పైన వీడియో కావాలో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వై లేట్ మావా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.